పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి ఖనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి, జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. रहमतुल्लाहि व बरकातुहू। तमाम मुसलमाना ने रामगुंडम का तहे दिल से शुक्रिया है और बिलखुसूस मैं रामगुंडम पुलिस डिपार्टमेंट का शुक्रिया अदा करता हूँ, जिन्होंने हमारा साथ देकर यहाँ तक बुलाया है, हमको अच्छे किस्म से हमको रोड पार करने के लिए कराया है, यहाँ तक हमको अच्छे से पहुँचाया है। मैं बहुत हुकूमत तेलंगाना का और बिलखुसूस रामगुंडम की पुलिस का तहे दिल से शुक्रिया अदा करता हूँ। और आज ये मकसद सब आने का यही है, जो हुकूमत बीजेपी जो मुसलमानों के आबा व अजदाद के औकाफ की ज़मीनों को लेकर जो वक्फ अमेंडमेंट एक्ट के नाम पर बनाकर जो मुसलमानों से लिया जा रहा है, मुसलमानों से खींचा जा रहा है, मुसलमानों के दीन की शरीयत की धज्जियाँ उड़ाई जा रही है, मदरसों को बंद कराया जा रहा है, मस्जिद को बंद कराया जा रहा है, कब्रिस्तान को बंद कराया जा रहा है, ईदगाहों को लूटना चाहते हैं। ऐसे बीजेपी हुकूमत को मुँह तोड़ जवाब देने के लिए तमाम हिंदुस्तान के मुसलमान एक हुए हैं। इंशाअल्लाह आगे चलकर तमाम मुसलमान एक होकर इसी तरह एहतजाज करते रहेंगे। आप तमाम से उम्मीद है कि आज जैसा हम साथ दिए हैं वैसा आने वाले दिनों में भी आप सब हमारा साथ दीजिए। तमाम लोगों का शुक्रिया और बिलखुसूस रामागुंडम कॉरपोरेशन के एमएलए जनाब राज ठाकुर साहब का भी हम शुक्रिया अदा करते हैं, जो हर मुसलमान हिंदू सिख ईसाई का साथ लेते आए हैं, साथ देते आए हैं। इसी तरह आगे चल के भी उन्होंने साथ देंगे और इसी तरह तमाम मुसलमान एक होकर काम करेंगे। हम एक होंगे तो हमारी ताकत बनेंगे, हम एक हुए तो हमारी मुत्तहिद बनेगा। आज हमारे से कब्रिस्तानें छीने जा रहे हैं, कल खानखाएं छीने जाएंगे, कल मस्जिदा छीने जाएंगे, दरगाहों को छीने जाएंगा। हमारे अल्लाह के नाम की ज़मीन वक्फ कर दिया गया, सुबह क़यामत तक वक्फ रहेगा इंशाअल्लाह। ये हमारी दुआ है, ये हमारी उम्मीद है। तमाम लोगों का तहे दिल से शुक्रिया।
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబరకాతుహు. భారతదేశంలో హిందువుల తర్వాత అత్యధిక మెజారిటీ కలిగినటువంటి పాపులేషన్ జనాభా ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. ముఖ్యంగా రెండో స్థానంలో ఉన్నటువంటి ముస్లింలకు ఇక్కడ భారత రాజ్యాంగంపై ఎంతో విశ్వాసం ఉంది. కానీ భారతదేశ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 26కి వ్యతిరేకంగా మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మరి యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఏ దేశంలోనైతే మనం ఉంటామో, ఏ దేశంలోనైతే జీవిస్తున్నామో ఆ యొక్క దేశ యొక్క రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి తీసే విధంగా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రూపొందించడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ని ఏ విధంగానైతే దేశంలో రైతులు ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారో ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క చట్టాలను వెనుక తీసుకోవడం జరిగింది. ఏ విధంగానైతే రైతులు రూపొందించిన చట్టాలను మీరు వ్యతిరేకంగా తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు రూపొందించినటువంటి వక్ఫ్ చట్టాన్ని కూడా వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి హియరింగ్ 13 తారీఖు ఉంది. సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజ్యాంగ భద్రత కలిగిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఈ నెల 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో జరగనున్న బారస రజోత్సవ సభ విజయవంతం చేయాలని చెలో వరంగల్ నినాదంతో కోరుతూ ఇల్లందులో అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. కేసీఆర్ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, సభ కోసం అన్ని మండలాల నుండి బస్సుల సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించుకోవాలని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, ఆ పార్టీకి చెందిన సంత పార్టీ నేతలే నిరుత్సాహంగా అసంతృప్తితో ఉన్నారన్నారు. పార్టీ నిర్వహించే సభ విజయవంతం కోసం ఈ నెల 15న మన జిల్లా ఇన్ఛార్జ్ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గ స్థాయిలో దిశానిర్దేశ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బారస వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్, రంగనాథ్, సిల్వేర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇస్తున్నామన్నా, అది నేను అనేది. మాట్లాడితే వాళ్ళు రికార్డ్ చేసుకుంది అన్ని మళ్ళీ బరాబర్గానే ఉంటాయి. ఏముంటది వాళ్ళకి అవకాశం దొరికింది అంతే, అంతకు మించి ఏం ఉండదు. మళ్ళీ లాస్ట్ చాలా వరకు కూడా. కానీ ఈ రజతోత్సవ సభ వేడుకలకు సంబంధించి ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చలో వరంగల్ పేరుతోటి ఎల్కతుర్తి దగ్గర జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈరోజు మరి ఎల్కతుర్తి నుంచి చూసుకుంటే మనం దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కానీ ఇంత దూరంలో ఉన్న అన్ని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అని ఎవరు కూడా నిరుత్సాహం మాట్లాడింది లేదు. ఎప్పుడు వెళ్దాము మమ్మల్ని ఇంకా మీరు ఎందుకు టార్గెట్ తగ్గిస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళండి అనేసి అడిగిన వాళ్ళే తప్ప. అందుకనే చెప్పాను, కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు. కానీ మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఇంతమందిని అనేసి టార్గెట్ వేసుకొని వెళ్తా ఉన్నాం. కానీ కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు భారీగా తరలి రాబోతా ఉన్నారు. మరొక్కసారి మాకు కేసీఆర్ గారే రావాలి అనేసి సభ అంతా కూడా మారుమోగిపోతా ఉంటది. మనం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనం ప్రతి చోట చూస్తూ ఉన్నాం. మొన్న ఇందాక రంగనాథ్ గారు చెప్పారు, హెచ్సియుకి సంబంధించి అసలు హెచ్సియు అంశము మన అందరం కల్లారా చూసాం. వన్య ప్రాణులు చనిపోతున్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మరి స్వయంగా ఎవరైతే పార్టీ పెద్ద ముఖ్యమంత్రి అనేసి అనుకుంటారో అక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మరి మొన్న మనం రైతు బంధుని చూసాం. మనందరికీ తెలిసిందే, ప్రభుత్వము వేస్తుందా అనేసి అంటే అది కూడా లేదు. ఏదో ఒక రెవెన్యూ విలేజ్ చూసుకొని అందులో కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మరి రైతు బంధు వేయడానికి 10,000 రూపాయలు అప్పు చేసింది.
ఇంకా మిగిలినటువంటివి అది కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కాదు, కేవలం కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొన్నటి వరకు ఇచ్చారో వాటినే ఈరోజు సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో లేరు. వాటిని కొనసాగింపు చేయడానికి ఈరోజు ప్రభుత్వ పథకాన్ని కొనసాగించడానికి కూడా మరి ప్రభుత్వం భూములు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఎక్కడా స్థానిక సంస్థల్ని ధైర్యంగా పెట్టే పరిస్థితులు ఎక్కడా లేరు. ఈరోజు గ్రామాల్లో వెళ్తా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టుమని ఒక 20 మంది ఉన్న దగ్గర దిగి మాట్లాడి ధైర్యంగా మా ప్రభుత్వం నుంచి ఇది మీకు వస్తుంది అనేసి చెప్పే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మొన్న నేను తామేపల్లి వెళ్తా ఉంటే చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక 20 మంది 30 మంది 40 మంది ఉన్న దగ్గర ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు అనేసి. నేటికి మనం తీసుకొచ్చిన వాటికే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వాళ్ళు ఆర్భాటంగా చేసినటువంటి శంకుస్థాపనలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపాలిటీలో కానివ్వండి గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి నిధులే. కుప్పం మండలం అనిమిగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్రహ్మణ్యం అనే రైతుకు వెండిగానపల్లి పంచాయతీ జమ్ము చెరువు కొట్టాల గ్రామంలో ఉండే సర్వే నెంబర్ 70/1 గల 44 సెంటు పొలంను తన పిన్న తండ్రి గోవిందస్వామి దౌర్జన్యంగా తమ పొలంలోని పంటను నాశనం చేశాడంటూ రైతు సుబ్రహ్మణ్యం మీడియాకు ఆశ్రయించాడు. తమ పిన్న తండ్రి ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు చెందిన పొలం, ఆన్లైన్లో కూడా తమ పైన ఉన్న పొలం తనకే సొంతమని తమ పిన్న తండ్రి దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతున్నాడంటూ పేద రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు స్పందించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న పిన్న తండ్రిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి పోస్ట్ అనిమిగానపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న నేను సుబ్రహ్మణ్యం అనే నాకు మా కొలందప్ప కుమారుడు అయినటువంటి మా నాన్న కె వెంకటేష్ గారు తన ఆస్తిని దానపత్రంగా రాసిచ్చినారు. దీంతో మా బాబాయ్ నాకుందని గొడవలకు డైలీ వస్తున్నారు. ఇంటిపైన దౌర్జన్యంగా పాల్పడుతున్నాడు. పోయి గడ్డినంతా పోయేసినాడు పలుమార్లు. ఆయన సర్వే నెంబర్కు నా సర్వే నెంబర్కు లింకే లేదు. ఆయనది వేరే నెంబరు, నాది 7/1 నా సర్వే నెంబరు అయినాను నాది ఉందని రోజు గొడవలకు వెళ్ళి పశువు అంతా పోయేస్తూ ఉన్నాడు. దీని గురించి ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ సారు VRO సార్ వచ్చి దీనికి పరిష్కారం చెప్తే అది ఒప్పుకోకుండా తిరిగిపోయి గలాట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన రోజు వచ్చేసి 4-5 తాగిపిచ్చి రౌడీలు వేసుకొని నన్ను కొట్టాలని చూస్తూ ఉన్నాడు. దౌర్జన్యంగా నాకు ప్రాణహాని ఉంది. ఆయన గురించి నాకేమన్నా జరిగితే ఆయనే బాధ్యుడు. ఆయన ఈ విధంగా నాకు రౌడీలను వెనకాల వేసుకొని గొడవలకు వస్తూ ఉన్నాడు. ఆయన గురించి నాకు ప్రాణహాని ఉంది. మా పిన్న తండ్రి అయినటువంటి కె గోవిందస్వామి నా మీద ఈ విధంగా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళ మాట కూడా వినడం లేదు. దీని గురించి అధికారులు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. నేను నా పొలానికి నైట్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది నీళ్లు కట్టేదానికి. ఈయన ఈ విధంగా చేయడం వల్ల నాకు భయంగా ఉంది. ఈయన నైట్లో ఏం చేస్తాడని నా ప్రాణానికి హాని కలిగిస్తాడేమని భయంగా ఉంది. అధికారులు దీని గురించి పట్టించుకొని న్యాయం చేకూర్చాలి. ఆమదాలు తీసుకుంటాం. చింతగింజలు, కానగింజలు, ఆమదాలు డబ్బులకి తీసుకుంటాం. చింతగింజలకు ఉప్పు ఇస్తాం. చింతగింజలు తీసుకొని ఉప్పు ఇస్తాం. చింతగింజలకు ఉప్పు వద్దంటే డబ్బులు ఇస్తాం. మా బండి కాసేపు మాత్రమే ఉంటుంది. రండమ్మా రండి. మా బండి వద్ద పాత ఇనుము, పాత ప్లాస్టిక్, పాత డబ్బా రేకులు, పాత సైకిళ్ళు, పాత పుస్తకాలు, పాత డ్రిప్ పైపులు, పాత స్టీల్ సామాన్లు, సిల్వర్ సామాన్లు, ఏదైనా సరే పాత ఇనుప సామాన్లు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ తీసుకుంటాం. పాత సామాన్లు డబ్బులకి తీసుకుంటాం. మరియు చింతగింజలు, కానగింజలు, ఆముదాలు తీసుకుంటాం. చింతగింజలు, కానగింజలు, ఆముదాలు డబ్బులకి తీసుకుంటాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీ సీతారామ స్వామివారి జాతర ఉత్సవాలు సోమవారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు ఉదయం స్వామివారి గుట్ట చుట్టూ ఎడ్లబండు, ద్విచక్రాలు,
4 చక్రాల వాహనాలు మరియు స్వామివారి రథంలో ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు మరమ్మతులు సుందరీకరణ కోసం 68 లక్షలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డికి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ బస్టాండ్ వద్ద గల ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేతలు బంక సంపత్ యాదవ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు 68 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ యొక్క స్టేడియాన్ని మరి రెనోవేట్ చేయాలని చెప్పి మాకు అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో సతమవుతుంటే స్థానిక శాసనసభ్యులు, నా ఆత్మీయులు మన నాయని రాజేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మా యొక్క సమస్యలను వారు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత వారు ఈ యొక్క ఇబ్బందులు గుర్తించి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ తీసుకొని 68 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేయించినందుకు నేను ప్రత్యేకంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిజంగా చాలా 8-9 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్య అనేక ప్రాబ్లమ్స్ అనేక మంది ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా సాధ్యపడలేదు. కానీ ఇక్కడ వర్షం వస్తే ఉరుస్తుంది, పిట్టలు వచ్చి రెట్టలు వేస్తున్నాయి. మరి ఇక్కడ రూమ్స్ కరెక్ట్ లేవు, బాత్రూమ్స్ లేవు, లాట్రిన్స్ ఏమీ లేవు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మరి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి చెప్పి మీరు ఒకసారి ప్రత్యక్షంగా రావాలని చెప్పి అనగానే వెంటనే వచ్చి ఆయన చూసి చలించిపోయి మీ సమస్య ప్రధానంగా నేను తీసుకుంటాను, తప్పకుండా నేను జిల్లా అధికారులతో మాట్లాడతా, ప్రభుత్వంతో మాట్లాడతా, వారు కనుక చేయకపోతే నా సొంతగా నా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా రిపేర్ చేపిస్తా అన్నా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్కి అనుగుణంగా ఈరోజు నిలబెట్టుకొని 68 లక్షల రూపాయలతోని పునర్నిర్మాణ పనులను మరి అలా ప్రారంభించినందుకు, వారి చేతిలో శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి పక్షాన్ని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని జనగామ మండలంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో
రుద్రాభిషేకం పురస్కరించుకొని పర్వదినాన శ్రీ తెంగేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అభిషేక ప్రియుడైన ఆ యొక్క బోలా శంకరునికి పార్వతి పరమేశ్వరుడికి గౌరవనీయులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు ఈ యొక్క అభిషేకాన్ని చాలా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కాబట్టి జన్మ ధన్యమైందన్న తృప్తి కలుగుతూ ఉంది. ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇది చేయలేని పూజ అని అయ్యగారు చెప్తా ఉన్నారు. ఎంతో నిష్ఠతోని భక్తి శ్రద్ధలతోని పొద్దున్నుంచి ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రుద్రాభిషేకం వలన అయ్యగారు చెప్తా ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి డైరెక్ట్గా దేవుడు ముక్తినిస్తాడని, మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని, మీ అందరికీ మంచి జరుగుతుంది, ఇంకా ఇంకా మీరు ఊరు అభివృద్ధి చేస్తానికి మీకు శక్తిని ఇస్తాడు ఆ దేవాది దేవుడు అని రమేష్ అన్న చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న అయ్యగారులందరూ కూడా వేదం నేర్చుకున్న వేద పండితులు ఇక్కడ అందరూ వచ్చి మా గురించి ఈ పూజని నెరవేరుస్తున్నందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయిన పూజ రేపు మధ్యాహ్నం పూర్ణావతి భోజనాలతోని ముగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో జనగామ త్రిలింగేశ్వర కాకతీయుల కాలం నుంచి 9వ నుంచి 10వ శతాబ్దంలో చరిత్రాత్మకమైనటువంటి ఒక శివాలయం, ఒక అపూర్వమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక శివాలయం. త్రిలింగాలు, ఒకవైపు త్రిలింగాలు, ఇంకోవైపు త్రిలింగాలు, మధ్యలో పెద్ద ఒక స్ట్రక్చర్ ఉండేది. మొఘలుల కాలంలో దీన్ని అంతా కూడా ధ్వంసం చేశారు బ్రిటిషర్లు అని చెప్తూ పురాణాలు చెప్తా ఉంటాయి. కానీ మిగిలినటువంటి త్రిలింగేశ్వరంలో ఇవాళ అనేక సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తూ ఆ శక్తివంతమైనటువంటి శివుని యొక్క ఆశీర్వాదంతో ఈ వరకు కూడా ఈ ప్రాంతం సుఖ సంతోషాలతో విరజిల్లుతూ ఉంది. ఆ మహామహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఒక సంకల్పం నేను ఎప్పటికీ చిన్ననాటి నుంచి ఆలోచిస్తూ ఉంటాను. అనేక దేవాలయాలు రామగుండం ప్రాంతంలో గోదావరి నది తీరాన అనేక ప్రాంతాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలోనే గొప్ప టెంపుల్ సిటీగా ఈ ప్రాంత టూరిజం చేయొచ్చు. ఇక్కడ జనగామ, బుగ్గరామస్వామి, రాముడి గుండాలు, రాముడి ప్రాంతంలో ఉన్నట్టు రామగిరి కిలా, కాళేశ్వరం, త్రివేణి సంగమం, పక్కనే కోటిలింగాల, ధరంపూడి, అటు గుడంగుట్ట, రకరకాలు చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతానికి ఒక గుడి ఉంది ప్రత్యేకంగా. విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఒక పవిత్రమైనటువంటి స్థానంగా రామగుండాన్ని పిలుస్తారు. రామగుండం అంటే అందరికీ పవర్ ప్లాంట్, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఉంటుంది. కానీ దేవుళ్ళు, దేవతలు ఈ ప్రాంతంలో నివాసించిండ్రు. శ్రీరాముడు ఇక్కడున్నాడు, శివుడు యజ్ఞాలు చేసినది చెప్పేటువంటి ఒక పవిత్రమైన స్థలంలో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు త్రిలింగేశ్వరాలయంలో జనగాలంలో మహారుద్రాభిషేకం మాకు తెలియదు, ఎప్పుడో పూర్వం ఇప్పుడు చేసిన చెప్తున్నారు. ఈరోజు ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు నేను నా కుటుంబంతో పాటు మా నాయకులు ఇక్కడ కమిటీ చాలా చైర్మన్ నారాయణ గారు, శ్రీనివాస్తో పాటు ప్రాంత పండితులు పూజారి రమేష్ గారు, మరి అనేక మంది నాయకులు అందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనందరి గురించి ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం అత్యున్నత నంబర్ 1 స్థానం ఉండాలి. ఈ ముఖ్యంగా రామగుండం ప్రాంతానికి పూర్వవైభవం నవనిర్మాణం జరగాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి.
వీడీసీ సభ్యుల గీతన్న జీవనాధారమైన ఈతవనాన్ని తగలబెట్టడం, బక్క చిక్కిన బహుజన వృత్తిదారుల జీవితాలతో ఈ గ్రామీణాభివృద్ధి కమిటీ ఆడుకోవడం ఎంతవరకు సబబో గౌడులు, బీసీ సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించి వీడీసీలకు బుద్ధి చెప్పాలని, బహుజనులందరూ ఐక్యమయ్యి వీడీసీల వ్యవస్థకు చరమగీతం పాడాలని నేను కోరుకుంటున్నానన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.